ప్రస్తుతం వైఎస్ షర్మిల టార్గెట్ అంతా వైఎస్ జగన్ పైనే. అధికార పక్షంపై చేస్తున్న ఫైట్ కంటే ప్రతిపక్ష పార్టీ వైసీపీపై చేస్తున్న విమర్శలే ఎక్కువగా ఉంటున్నాయి. అంటే ప్రతిపక్షంపై మరో ప్రతిపక్షం ఫైట్ చేస్తోందన్నమాట. ఇంతకీ జగన్ షర్మిల మధ్య కోల్డ్ వార్ కు కారణమేంటి? ఎందుకని ట్వీట్ వార్ జరుగుతోంది? ఎక్కడ మొదలైంది గొడవ? వైఎస్ షర్మిల వైసీపీ మధ్య ఎక్స్ వార్. వైసీపీ మూర్ఖత్వాన్ని మ్యూజియంలో పెట్టాలన్న షర్మిల, చంద్రబాబు ఏజెంట్ షర్మిల అంటూ వైసీపీ విమర్శ. ఏపీలో ప్రతిపక్షం వర్సెస్ ప్రతిపక్షం. ఏపీలో అన్న చెల్లెళ్ల మధ్య వార్ ముదురుతోంది. ఇక్కడ వైఎస్ జగన్ నేరుగా స్పందించడం లేదు గాని వైఎస్ షర్మిల వాయిస్ ట్వీట్లు మాత్రం కనిపిస్తున్నాయి. సాధారణంగా రాజకీయాల్లో రెండు ప్రతిపక్షాల మధ్య ఫైట్ జరగదు. ఏదైనా ఉంటే ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షం అన్నట్టుగా ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి మరో రాజకీయ పార్టీ కాంగ్రెస్ కు మధ్య యుద్ధం నడుస్తోంది. అందులోనూ వైఎస్ జగన్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నారు వైఎస్ షర్మిల. అదేమంటే ఓ ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని విమర్శించకూడదా ఏం అని నేరుగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య, ఈ రెండు పార్టీల మధ్య ఎక్కడొచ్చింది గొడవ? ఎక్కడ మొదలైందంటే వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా ప్రెస్ మీట్ పెట్టడం దగ్గర స్టార్ట్ అయింది. అసెంబ్లీకి వెళ్లనప్పుడు వైఎస్ జగన్ కు ఆ ఎమ్మెల్యే పదవి మాత్రం ఎందుకని ప్రశ్నించారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనే అర్థం ఉంది తప్ప మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదంటూ విమర్శించారు వైఎస్ షర్మిల. వైఎస్ జగన్ కు గాని వైసీపీకి గాని అసెంబ్లీకి వెళ్లేంత ధైర్యం లేదని, అది పిరికితనమని ఘాటుగానే విమర్శించారు. అసెంబ్లీకి వెళ్లకపోతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కూడా. వైసీపీ రియాక్ట్ అవ్వాలనే అలా అన్నారు. ఒక రాజకీయ పార్టీగా విమర్శించే హక్కు ఉందని అనుకున్నారో గాని ఊహించినట్టే వైసీపీ నుంచి కూడా గట్టి కౌంటరే వచ్చింది. తెలంగాణ నుంచి పారిపోయి ఏపీకి వచ్చిన మీది పిరికితనమా లేదా మాదా అంటూ కౌంటర్ ఇచ్చింది వైసీపీ. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని, ఆయనకు కొమ్ము కాస్తున్నారని, ఎక్కడైనా ప్రతిపక్షాన్ని ప్రతిపక్షమే ప్రశ్నిస్తుందా అంటూ వైఎస్ షర్మిలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. దీనిపైన రియాక్ట్ అయ్యారు షర్మిల. అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయండని వైఎస్ జగన్ అడగడం చంద్రబాబుకు కొమ్ము కాసినట్లవుతుందా అంటూ ప్రశ్నించారు. అదే వైసీపీ ఉద్దేశమైతే గనక ఆ మూర్ఖత్వాన్ని వైసీపీ నేతలను మ్యూజియంలో పెట్టాలంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. షర్మిల వ్యాఖ్యలకు మరోసారి కౌంటర్ వచ్చింది వైసీపీ నుంచి. చంద్రబాబు ఏజెంట్గా రాజకీయాలు చేసేవారికి, ప్రజల తరపున పనిచేసేవారికి మధ్య తేడా ఉంటుందని విమర్శించింది వైసీపీ. షర్మిల మాటలు చూస్తే జగన్పై ద్వేషమే కనిపిస్తోంది తప్ప ప్రజా సమస్యలు ఎక్కడా కనిపించడం లేదని కౌంటర్ ఇచ్చింది ఆ పార్టీ. అయినా రాష్ట్రంలో వైఎస్ఆర్ విగ్రహాలను కాల్చేస్తుంటే ఎప్పుడైనా నోరు విప్పారా అంటూ షర్మిలను ఘాటుగానే ప్రశ్నించింది వైసీపీ. ఈ కామెంట్ కి కౌంటర్ ఇవ్వకపోతే వెనకబడినట్టు అవుతుందని అనుకున్నారో ఏమో. వైసీపీ చేసిన ప్రతి విమర్శకు సమాధానం ఇచ్చారు షర్మిల. అసలు ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇవాళ వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చే పరిస్థితి వచ్చేదా అంటూ కౌంటర్ ఇచ్చారు వైఎస్ షర్మిల. అయినా సరే కూటమి ప్రభుత్వంలో గనక ఎక్కడైనా వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చేస్తే తానే స్వయంగా వెళ్లి ధర్నా చేస్తానని హెచ్చరించానని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈ రోజు వైఎస్ఆర్కి ఇంత అవమానం జరిగి ఉండేదే కాదన్నారు. వైసీపీపై ఫైర్ అయిన షర్మిల ఇంకాస్త దూకుడు పెంచి వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ని ఎప్పుడో వెళ్లగొట్టారు కదా అంటూ కామెంట్ చేశారు. వైసీపీలో వైఎస్ఆర్ అంటే మీనింగ్ వేరు అంటూ ముగ్గురు లీడర్ల పేరు ప్రస్తావించారు. మొత్తానికి వైసీపీ వర్సెస్ వైఎస్ షర్మిల అన్నట్టుగా ఎక్స్ వేదికగా కోల్డ్ వార్ జరుగుతోంది. రాజకీయాల్లో అధికార పక్షాన్నే కాదు, ప్రతిపక్షం తప్పు చేసినా సరే ప్రశ్నిస్తానంటూ దూకుడు మీదున్నారు వైఎస్ షర్మిల. వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన పీసీసీ చీఫ్ షర్మిల అదే అంశంపై విమర్శనాస్త్రాలు సంధించారు. వాటికి కౌంటర్గా వైసీపీ నుంచి కూడా సమాధానాలుస్తున్నాయి. ఈ కోల్డ్ వార్ ఇప్పట్లో ఆగుతుందో లేదో చూడాలి.